సినిమా రంగంలోకి రావాలని అని ఉవ్విళ్ళూరేనో ఆ మహానటుడు ఎవరిని అభిమానిస్తూ ఎవరి నటనని నేను పొగుడుతూ వచ్చాను. ఆ మహానటుడే విగ్రహావిష్కరణ అనేది నాకు గొప్ప అదృష్టం. 1969లో నేను 7వ తరగతి చదువుతున్న సమయంలో మా నాన్నగారికి నటన పట్ల మక్కువ, కానీ ఆయన ఉద్యోగరీత్యా ధైర్యం చేయలేకపోయారు, సినిమా ఫీల్డ్కి వెళ్ళలేకపోయారు. సమయంలో రంగారావు గారితో నటించే అవకాశం జగత్ కిలాడీలు జగత్ జంత్రులు అనే సినిమాలో వచ్చింది. చిన్న వేషం నిడివి, కాకపోతే ఆయన అప్పట్లో ఆ ఫోటోలు చూపిస్తూ రంగారావు గారి సమక్షంలో ఎలా ఉండేది, ఆయన నటన తీరు ఎలా ఉండేది, తోటి నటినటులతో ఎలా ఉంటారు, వాళ్ళు ఎలాంటి సలహాలు ఇస్తారు, ఇవన్నీ నాన్నగారు చెప్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉండేది. ఓహో, ఇంత బాగుంటుందా, ఇంత ఆకర్షణీయంగా ఉంటుందా, ఇంత ఎక్సైటింగ్గా ఉంటుందా సినిమా నటన అనేది నేను తెలుసుకోగలిగాను. అప్పట్లో జగత్ కిలాడీలో రావు గోపాలరావు గారికి మొట్టమొదటి సినిమా అది. అప్పటిదాకా ఆయన ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా రైటర్గా ఉన్నారు తప్ప ఎప్పుడు తెర మీదకి రాలేదు. ఆ సినిమాలో వచ్చాను. ఆయన డైలాగ్ చెబుతున్న తర్వాత కట్ ఓకే అయిపోయింది షార్ట్. కానీ రంగారావు అన్నారట, ఏమిట్రా గోపాలరావు ఆ డైలాగ్ ఏమిటి, లాగుతావేంటి, సాగతీస్తా ఉంటే రబ్బర్ సాగతీస్తా కాదు కర అప్పుడు నవ్వులు అతను పారాయాలి, అదిగా నటన అంటే అన్నప్పుడు నాకు అనిపించింది. ఓహో, ఆయనలో ప్రత్యేకత ఏదైనా సరే అసలు ధనాధన మాట్లాడటమే, అలవోకగా మాట్లాడటమే ఆయన స్టైలు. అదే ఆయన చెప్పాలని ప్రయత్నిస్తారు. ఆ ఒరవడి, ఆ శైలి, ఆ యొక్క డైలాగ్ డిక్షన్ ఆ విధంగా ఉంది కాబట్టి ఈ రోజుకి ఆయన మర్చిపోకుండా మహానటుడిగా కీర్తించబడుతున్నారు. అది ఆయన ప్రత్యేకత. నేను అనుకున్నాను, నిజంగా నటనలో కదా ఇంత బాగుంటే కనుక మనం వెళ్ళాలి కదా అని. ఆ రోజు బహుశా బీజం పడు